ఒక ఇంటిని చక్కగా అందంగా పద్ధతి ప్రకారం నడిపితే ఆ ఇంటి ఇల్లాలని దేవత అని అంటాం. అటువంటిది పేదవాడి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మారాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం పూనుకున్నటువంటి కార్యక్రమానికి ఒక సైన్యంగా వందల మంది మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం నిరంతరం పరితపించేటటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని ముక్కోటి దేవతలుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక ఇంటిని చక్కబెట్టే ఇల్లాలనే దేవతనంటే ఇన్ని వందల మంది జీవితాలలో వెలుగులు నింపేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా ముక్కోటి దేవతలతోనే పోల్చాల్సినటువంటి అవసరం. వేళ ఇక్కడికి వచ్చినటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ మా కుటుంబానికి డ్వాక్రా వ్యవస్థతో అత్యంత అనుబంధం, సాన్నిహిత్యం బహుశా ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ ఒక్కరికి కూడా లేనంతగా ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఓ సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఓ చెరగనటువంటి ముద్ర వేసుకుని ఓ క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. ఆవేళ నాన్నగారికి ఏ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ కూడా ఆవేళ ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ఉద్యమాలు, పోరాటాలకి ఆయన పిలిపించినప్పుడు నాన్నగారి ప్రతి అడుగులోని కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మల యొక్క సహకారం కూడా ఉన్నది. కాబట్టే ఆవేళ ఒక పోరాట యోధుడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గుర్తించింది, ఓ క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చింది. నాన్నగారితో పాటుగా దాదాపుగా 83వ సంవత్సరంలో వివాహం అయిన తర్వాత నుంచి ఈవేళ దాకా కూడా దాదాపుగా 40 సంవత్సరాల పాటు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదాహరణలు చెప్పచ్చు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో అమ్మకి ఉన్నటువంటి అనుబంధాన్ని బహుశా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, సీనియర్లకి తెలిసి ఉంటుంది. ఆవేళ అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే మొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి రోజుల్లో పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏదైతే ఆడవాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్యగా ఆవేళ సారా అనేటువంటిది ఏరులై పారుతున్నటువంటి రోజుల్లో సారా ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అనేక కార్యక్రమాలు ఆవేళ అమ్మ నడిపించారు. అక్కడి నుంచి మొదలుపెట్టి డ్వాక్రా యొక్క ఈ వ్యవస్థ పుట్టుక నుంచి కూడా పూర్తిగా తాను కూడా అందులో అంతర్లీనమై ప్రతి గ్రామంలోని కూడా ఆవేళ ఉన్నటువంటి కడియం నియోజకవర్గంలో సంఘాలని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వాళ్ళని సంఘటితం చేసి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ప్రతి అడుగు కూడా అమ్మ వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా డ్వాక్రా వ్యవస్థతో, డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో విడదీయలేనటువంటి అనుబంధం మా కుటుంబానికి ఉన్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం. నేను ఈ మధ్యకాలంలో ఒక చిన్న పని మీద ఈ ఆసరాకి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది లబ్ధిదారులకి ఇంకా డబ్బులు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు, దానికి సంబంధించి
సెర్ప్ డిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ రాష్ట్ర స్థాయిలో అధికారిగా పనిచేస్తా ఉన్న ఆమె చెప్తా ఉంది, రాజమండ్రిలో మొట్టమొదటి రోజుల్లో ఆమె ఉద్యోగంలో చేరిన సందర్భం నుంచి అమ్మ ఏ రకంగా ఈ సంఘాలను ఏర్పాటు చేయడంలో కానీ వాళ్ళని ప్రోత్సహించడంలో కానీ ఏ రకంగా ఆమె కృషి చేశారనే 2014లో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆవేళ అధికారమే పరమావధిగా ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో మనం ఏమి అబద్ధాలు ఆడినా కూడా పర్వాలేదు, ఏదో రకంగా అధికారం మన చేతుల్లోకి రావాలి అనేటువంటి ఆలోచనతో రైతుల రుణాలను మాఫీ చేస్తానని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తానని, ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించేస్తానని, ఈ రకంగా దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో భాగంగానే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి బేషరతుగా ఎంతైతే బ్యాంకుల్లో మీ తాలూకా అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే తీరుస్తుంది అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా బహుశా మీకు అందరికీ గుర్తుండే ఉండాలి, బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు విడిపించి మీ ఇళ్ళకే పంపిస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు విడిపించి మీ ఇళ్ళకే పంపిస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ అప్పులు తీర్చడం దేవుడిగా బంగారం మన ఇంటికి రావడం ఎంతవరకు నిజమో మీ అందరికీ తెలుసున్నది. బ్యాంకుల్లో డిఫాల్టర్లు అయిపోయి ఒక పక్కన బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాల్ని ఆక్షన్లకు పెట్టి మనకి నోటీసులు ఇచ్చి మన అకౌంట్లని ఎన్పిఎల్ చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అని చెప్పని చూస్తే, జయము జయము చంద్రన్న అని చెప్పి భజనలు చేయించుకుంటూ కేవలం ఇచ్చిన మాటల్ని పూర్తిగా గాలి వదిలేసి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఎన్నికల అనంతరం ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ మేనిఫెస్టో ఉందో దాన్ని కూడా పూర్తిగా డిలీట్ చేసినటువంటి రోజులు కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరికి మేలు జరిగింది 2014 నుంచి 19 వరకు అని చూస్తే దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో పోలవరం దగ్గర నుంచి మొదలుపెట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఏది కూడా అనర్హం కాదు, అన్ని రకాలుగాను కూడా దోచుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా ఏ రకంగా దోపిడీ అనేటువంటిది చేసి చూపించారో మనందరం కూడా కళ్ళారా సాక్ష్యంగా మనం చూసినటువంటి పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యత్యాసాన్ని, వాళ్ళకి మనకి ఉన్న తేడాని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఏదైతే ఆవేళ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పాలన ఉందో, తండ్రికి మించినటువంటి తనయుడిగా ప్రజల యొక్క మనసుల్లో ఓ సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోలేనటువంటి సంకల్పంతో ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పిదాల వలన ఏదైతే ఒక ప్రజా వ్యతిరేక పాలన ఆ ప్రభుత్వం కొనసాగించిందో
ఆ కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి దానిని గుర్తించి 13 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలతోని మమేకం అవడం కోసం, వాళ్ళ సమస్యల్ని దగ్గరుండి తెలుసుకోవడం కోసం, వాళ్ళకి ఒక భరోసాని కల్పించడం కోసం ప్రజా సంకల్ప పాదయాత్రని ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓ సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మామూలుగా ఎవరైనా మన ఇల్లుని వదిలి 2 రోజులు ఎక్కడికైనా వెళ్తే వెంటనే తిరిగి మళ్ళీ ఎప్పుడు వెనక్కి వెళ్తామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. 3648 కిలోమీటర్లు సంవత్సరంన్నర పాటు ప్రజల్లోనే ఉండి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తూ రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఎవ్వరు అధైర్యపడకండి, ఖచ్చితంగా మీకు మేలు చేస్తాము అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనలో కల్పించగలిగారు. ఏ రకంగానంటే ఆవేళ అందరి సమస్యలు తెలుసుకుని వాటిని అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు. నవరత్నాల పథకాలు ప్రవేశపెడతాము, రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే, మేము శాసనసభ్యులుగా గెలుపొందితే ఖచ్చితంగా ఇవన్నీ చేసి చూపిస్తాము అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళాం, గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో నవరత్నాల పథకాల యొక్క పాంప్లెట్ ని పెట్టి, అమ్మా ఒక అవకాశం ఇచ్చి చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఖచ్చితంగా ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తాము అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. ప్రజలందరూ ఆశీర్వదించారు, ఓ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించారు. బహుశా గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని పొందడం జరిగింది. మరి ఆవేటి నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి క్షణం ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయాలి, ఏదైతే నవరత్నాల పథకాలను మనం ప్రవేశపెడతామని చెప్పామో వాటిని అమలు పరిచి చేసి చూపించాలి అనేటువంటి ఓ దృఢమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే, ప్రభుత్వం చాలా ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది. విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉన్నాం మనందరం. దానికి తోడు ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్నటువంటి ఇబ్బందులకి మరొకటి తోడవుతూ దాదాపుగా 2-2.5 సంవత్సరాల పాటు కోవిడ్ లాంటి విపత్తులు కూడా ఎదుర్కొన్నాం. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినటువంటి పరిస్థితి ఒక్క భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లో అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అటువంటి రోజుల్లో కూడా ఎక్కడా కూడా ఏదో రకంగా కారణాలు చెప్పిన మాటల్ని తప్పించుకోవాలి, వెన్ను చూపాలి అనేటువంటి ఆలోచన చేయలే. ఇచ్చిన మాటని ఎంత కష్టమైనా కూడా చేసి చూపించాల్సిందే అనేటువంటి బాధ్యతగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల్లో ఓ మేనిఫెస్టోను చూపించి ప్రజల్ని ఓట్లు అడుగుతాం, ఆ మేనిఫెస్టో అనేటువంటిది ఖచ్చితంగా ఒక హిందువులు భగవద్గీతను ఏ రకంగా కొలుస్తారు, క్రైస్తవులు బైబిల్ ఏ రకంగా ప్రార్థనలు చేస్తారో, లేక ముస్లిం సోదరులు ఖురాన్ ఏ రకంగా భావిస్తారు, అంతే పవిత్రంగా రాజకీయ పార్టీలు గాని నాయకులు గాని ఎన్నికల్లో మనం చూపించి ఓట్లు అడిగేటటువంటి మేనిఫెస్టోని కూడా అంతే పవిత్రంగా చూడాలి. అందులో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఖచ్చితంగా వాటిని నెరవేర్చి చూపించాలి అనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేస్తే ముఖ్యంగా మహిళలకు పెద్దపీటను వేస్తూ అమ్మఒడి పథకం, గతంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించేవి కాదు. ఏదైనా పనిలోకి వెళ్తే మనతో పాటుగా వాళ్ళు కూడా ఒక 50-100 తీసుకొస్తారు.
తద్వారా 3 పూటలు కనీసం కడుపు నిండేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో పేదవాళ్ళు ఉండేవారు. ఈవేళ పిల్లలు ధైర్యంగా స్కూళ్ళకి పంపించి చక్కగా వాళ్ళు చదువుకునేటట్టుగా తల్లుల అకౌంట్లలో ఏడాదికి 13,000 రూపాయలు నేరుగా అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారా వేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఏదైతే 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ళు మధ్యలో వయసులో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఏడాదికి 18,750 రూపాయల చొప్పున గడిచినటువంటి 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే రీతిలో కాపు నేస్తం గాని, ఈబీసీ నేస్తం గాని గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఏ పాలకులు కూడా ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నారో వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూసినటువంటి రోజులు కూడా లేవు. ఈవేళ ఈ ప్రభుత్వం కులాలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ కాపు నేస్తం గాని, ఈబీసీ నేస్తం గాని ప్రవేశపెట్టి ఈవేళ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఏడాది కూడా ఆర్థికంగా వాళ్ళకి సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంతేకాదు ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఒక్కసారి ఆలోచన చేస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా ఏ ఒక్కరికైనా ఒక్క అంగుళం భూమి ఇచ్చాడా అంటే ఎక్కడా కూడా ఆయన జీవిత చరిత్రలో ఏ 10 మందికి కూడా కనీసం పట్టాలు ఇచ్చినటువంటి పాపాలు పోయినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కోసమే ఆలోచన చేసుకున్నాడు తప్పితే పేదవాడికి ఇల్లు ఉండాలి, అది ప్రభుత్వాల తాలూకా బాధ్యత, వాళ్ళ హక్కు అది అని చెప్పి ఆలోచన చేసినటువంటి పాపాలు పోలే. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాడు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మాత్రం కనీసం ఒక అంగుళం భూమి ఇద్దాము, వాళ్ళు ఉండడానికి కనీసం ఒక గూడు ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈవేళ ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇల్లు ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి రాష్ట్రం మొత్తం మీద 31,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తారు. ఎవరి పేరు మీద ఇస్తా ఉన్నారు ఇళ్ల పట్టాలు? మహిళల పేరు మీద ఇస్తా ఉన్నారు. మీ ఇంట్లో మీ భర్త గాని, లేకపోతే మీ పిల్లలు గాని, మీ చుట్టుపక్కల వాళ్ళు గాని, మీ కాలనీలో ప్రజలు గాని, లేకపోతే మీ అత్తగారు గాని, మాంగారు గాని ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పోండి అని చెప్పి అనేటటువంటి ధైర్యం లేకుండా ఈవేళ ఈ ప్రభుత్వం మీ పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చింది అని చెప్పి నాకు బాగా గుర్తు. ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రోజుల్లో సీతారాంపురం గ్రామంలో తిరుగుతా ఉన్న సందర్భంలో ఒక పాప సుమారుగా 22-23 ఏళ్ల వయసు ఉంటుంది. దాదాపుగా 150-200 మంది కలిసి మేము గడప గడపకి కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఆ పాప మా అందరి మధ్యలోకి వచ్చి సిగ్గు విడిచి ఒక మాట అడిగింది, కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటూ, అన్న రేపు మీ ప్రభుత్వం రావడం ఖాయం, జగనన్న ముఖ్యమంత్రి అవడం తథ్యం, ఖచ్చితంగా మీరే ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందుతారు. ఆ రోజు మాత్రం నన్ను గుర్తు పెట్టుకోండి అన్న, నాకు చిన్న స్థలం ఇప్పించండి అన్న, ఇల్లు ఇప్పించండి అన్న అని చెప్పి అడిగింది. ఎందుకమ్మా ఎంతగా బాధపడతా ఉన్నావు, ఎందుకంత ఏడుస్తా ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు ఆ పాప చెప్పినటువంటి మాటలు నిజంగా గుండెలు బరువెక్కుతాయి. అన్న మా కాలనీలో ఒకే ఇంట్లో 2-3 కాపురాలు ఉంటా ఉన్నారన్న, కనీసం భార్యాభర్తలు కలుసుకోవాలనంటే కూడా 2-3 నెలలకు కూడా ఒకసారి కలుసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి బంధం లేక ఖచ్చితంగా చాలా మంది కుటుంబాలు కాపురాలు విడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను కూడా రేపు వాళ్ళ జాబితాలో చేరతానేమో, నా భర్త కూడా నన్ను విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఈవేళ ఎంతగానో మిమ్మల్ని ప్రాధేయపడుతున్నానన్నా అని చెప్పి ఆ పాప చెప్పినటువంటి మాటలు నిజంగా గుండెలు తరుక్కుమన్నటువంటి రోజులు కూడా ఈవేళ కూడా గుర్తొస్తా ఉన్నాయి. అంతమంది మధ్యలో అంత
ధైర్యంగా ఆ పాప మధ్యలోకి వచ్చి అంతగా అడిగింది అని అంటే నిజంగా ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి ఉన్నాయి అనేటువంటిది ఆవేళ అర్థమైంది. ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకి స్థలాలు ఇప్పించాలి అనేటువంటి ఆలోచన చేశాం. ఇవాళ ఒక రకంగా దేవుడు మన యందు ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒక గొప్ప యజ్ఞం లాగా జరుగుతూ ఉంది. అది కూడా నివాస యోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా వేళ ప్రతి ఒక్కరి పేరు మీద ఏదైతే పట్టాలు ఇస్తా ఉన్నాం వాళ్ళు లక్షాధికారులుగానే ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ ఇవ్వనటువంటి ఆస్తిని ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎక్కడ ఏ గ్రామం ఒక ఉదాహరణగా తీసుకున్నా కూడా కనీసం అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఆ ఇళ్ల పట్టా తాలూకా విలువ ఉంటుంది. అంటే నిన్న మొన్నటి దాకా కనీసం మన చేతుల్లో 10 రూపాయలు లేనటువంటి వాళ్ళు ఈవేళ లక్షాధికారిగా మారబోతా ఉన్నారు. అది ఈ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి అంశాన్ని కూడా వీటితో పాటుగా ప్రధానంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మనకి మొండి చేయి చూపించాడు. చెప్పిన మాటలు గాలి వదిలేశాడు. కేవలం డ్వాక్రా అక్క చెల్లెమ్మలంటే వాళ్ళ మీటింగులకి జన సమీకరణాలు చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నాడు. ఈవేళ ఈ ప్రభుత్వం ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ప్రతి ఒక్కరూ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ అనేక పథకాల ద్వారా ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మేలు జరుగుతూ ఉందో దానికి అనుబంధంగా మరి వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి పథకం ద్వారా కూడా ఏప్రిల్ 11, 2019 నాటికి ఎంతైతే బ్యాంకుల్లో మీ తాలూకా రుణాలు ఉన్నాయో ఆ మొత్తాన్ని 4 దశల్లో నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తాము అని చెప్పి మాట ఇచ్చాము. ఈవేళ ఆ మాటని నిలబెట్టుకుంటూ మీ అకౌంట్లోకి నేరుగా 3 దశల్లో డబ్బులు వేయడం జరిగింది. 4వ దశ కూడా ఇప్పటికే మీ అకౌంట్ లో డబ్బులు జమ అవుతా ఉన్నటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. ఎవరైనా అబద్ధం చెబుతాడు, మోసం చేస్తారు, వెన్నుపోట్లు పొడుస్తారు, ఆడవాళ్ళని కూడా కనీసం అనే ఆలోచన చేయకుండా వాళ్ళని కూడా ఏడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈవేళ చెప్పిన మాటకి కట్టుబడి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా విశ్వసనీయత అనేటువంటిది ఖచ్చితంగా రాజకీయాల్లో అవసరం అని చెప్పి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేటువంటిది అనేక రూపాల్లో చేసి చూపించాడు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రాష్ట్ర స్థాయిలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈవేళ మన నియోజకవర్గంలో మీ అందరి తాలూకా సహకారం రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులు చేయనటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ మనం చేసాం. ఎందుకు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళి ఓట్లు అడగండి అని చెప్పి మన కార్యకర్తల్ని కానీ లేకపోతే మన తాలూకా ప్రతి ఒక్కరిని కూడా అడగగలుగుతా ఉన్నామని అంటే గతంలో ఇదే రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం, కోరుకొండ, సీతానగరం ఈ 3 మండలాల్లోని కలిపి వివిధ శాఖలకు సంబంధించి ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ పార్టీతో కలిసి అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. స్థానిక పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ, స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ, స్థానిక 3 మండలాల తాలూకా జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ, ఎంపీపీలు తెలుగుదేశం పార్టీ. చాలా గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు సైతం తెలుగుదేశం పార్టీ. ఏం చేశారు మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి, మన ప్రజలకి అని చెప్పి ఆలోచన చేస్తే ఒక పెద్ద గుండు సున్నా కనిపిస్తుంది. ఈవేళ మనం ఏం చేశాము అని చెప్పని అడిగితే ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ 215 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకి
రేపు 11వ తారీఖు నాడు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం, నిర్మాణం చేయబోతా ఉన్నాం. సీతానగరం మండల ప్రజల తాలూకా చిరకాల వాంఛ, చాలా సుదీర్ఘ కాలంగా వాళ్ళు పడతా ఉన్నటువంటి ఇబ్బందులకి తెరదించబోతా ఉన్నాం. 104 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్ల రహదారిని నిర్మాణం చేస్తా ఉన్నాం. హాయిగా ఇలా రోడ్డు మీద ప్రయాణికులు ప్రయాణం చేయబోతా ఉన్నారు. దాదాపుగా 91 కోట్ల రూపాయల వ్యయంతో కోరుకొండ, సీతానగరం 2 మండలాల్లోనే ఉన్నటువంటి చాలా కాలం నుంచి ముంపు సమస్య, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించబోతా ఉన్నాం. తొర్రిగడ్డ డ్రైన్ మీద రివర్స్ పంపింగ్ స్కీమ్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అక్కడి నుంచి మొదలుపెట్టి 2 క్రీడా వికాస కేంద్రాలు కానీ, సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించడం కానీ, లేకపోతే 5 స్టేషన్ ని కోరుకొండలో నిర్మాణం చేయడం కానీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణం చేయడం కానీ, అనేక R&B రోడ్లని దాదాపుగా 70 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం కానీ, అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి గ్రామంలోని కూడా గతంలో పరిస్థితి చూస్తే, ఉదాహరణకి దివాన్చెరువు గ్రామాన్ని ఆలోచన చేస్తే, గతంలో ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచాయతీగా ఉన్నటువంటి దివాన్చెరువు గ్రామంలో దాదాపుగా 10,000 జనాభా కలిగి ఉన్నటువంటి ఆ గ్రామంలో కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయం లేదు, పంచాయతీ కార్యాలయం కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆవేళ ఉంటాయి. ఈవేళ ఏ గ్రామాన్నైనా తీసుకోండి, ప్రతి గ్రామంలోని కూడా గ్రామ సచివాలయాన్ని నిర్మాణం చేశాం. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేశాం. బిఎంసియులు అంటే పాల కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మారుస్తా ఉన్నాం. అక్కడి నుంచి మొదలుపెట్టి వ్యవసాయ ఉత్పత్తుల్ని దాచుకోవడం కోసం గోడౌన్లని నిర్మాణం చేస్తా ఉన్నాం. శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. సిసి రోడ్లు, సిసి డ్రైన్లు, లేక ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, పైప్ లైన్లు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కోట్లాది రూపాయలతో ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నిటికీ గాను అక్షరాల 1158 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. వివిధ దశల్లో ఆ ప్రోగ్రెస్ లో ఉన్నాయి వివిధ శాఖలకు సంబంధించినటువంటి పనులు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా అమ్మఒడి కానీ, లేక విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, చేదోడు కానివ్వండి, తోడు కానివ్వండి, వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి వాళ్ళకి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఇవాళ సంక్షేమ పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి వేసినటువంటి డబ్బులు ఎంత అని చూస్తే అక్షరాల మరొక 1142 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంతేకాకుండా ఇల్లు లేనటువంటి వాళ్ళకి 20,172 మందికి ఇవాళ మన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నా. వీటితో పాటుగా ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చాము, ఇచ్చిన మాటకి కట్టుబడి అమ్మ గాని, నేను గాని, తమ్ముడు గాని ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పారు. మా ముగ్గురికి అదనంగా నా సతీమణి డాక్టర్ రాజశ్రీ కూడా ఇవాళ ఎవరికి ఎక్కడ ఎవరికి ఏ చిన్న వైద్యపరమైనటువంటి అవసరం వచ్చినా కూడా తాను అక్కడికి వెళ్ళి క్షణాల్లో ప్రత్యక్షం అవుతా ఉంది. అంతేకాకుండా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా విస్తృతమైనటువంటి సేవల్ని వేళ ప్రజలకు అందిస్తా ఉన్నాం. వీటన్నింటినీ కూడా గమనించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వీటితో పాటుగా మరొక ప్రధానమైనటువంటి అంశం చెప్పాల్సి వస్తే, మన నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అన్నది. గతంలో రైతులు పంటలు పండించాలి అంటే
పొలాలకు సంబంధించినటువంటి గట్లు మీద పడుకుని నీరు వస్తుందో లేదో అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ ధైర్యంగా ఏ రైతైనా కూడా గుండెల మీద చేయి వేసుకుని మా జక్కం కూడా ఉన్నాడు, మన శాసనసభ్యుడు ఉన్నాడు, కేవలం ఒక పంటకి మాత్రమే కాదు రెండవ పంటకు కూడా పుష్కలంగా సాగునీటిని అందిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని ఇవాళ రైతులు కాగజేయగలిగామనేటువంటి మాటలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదే రైతుకి కేవలం సాగునీరు మాత్రమే కాదు, విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు అన్ని స్థాయిలోని కూడా రైతుల్ని చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణే 2019కి ముందు ఆవేళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల తాలూకా దిగుబడులు ఎంత వచ్చేవి, ఈవేళ 2024లో ఎంత ఉంది అని చెప్పి చూస్తే ఖచ్చితంగా దానికి కనీసం 300 ఎక్కువ ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతగా ప్రజల కోసం ఆరాటపడుతూ ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమం, మరొక పక్కన ఇళ్ల పట్టాలు, మరొక పక్కన నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సేవలోనూ నిమగ్నమైనటువంటి మనల్ని ఆశీర్వదించమని మరొకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడగడానికి ఏమాత్రం కూడా సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇంత ధైర్యంగా రెండవసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని అడుగుతా ఉన్నాము అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ప్రధానంగా ఇవాళ 3 అంశాలని చెప్పదలుచుకున్నాం. ఒకటి ఏంటి అంటే, ఒక ప్రభుత్వం ఏర్పడాలి అని అన్నా, ఆ ప్రభుత్వం కూలిపోవాలి అని అన్నా ఖచ్చితంగా మహిళల వల్లే సాధ్యం అవుతుంది. అది కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మల వల్లే సాధ్యం అవుతుంది. నాకు తెలిసిండగా ఎవరినైనా బాగా అమితంగా ప్రేమించాలి అన్న ఆడవాళ్ళే, బాగా విపరీతంగా ద్వేషించాలి అన్నా కూడా ఆడవాళ్ళే. ఇవాళ ఎవరిని ద్వేషించాలి, ఎవరిని అభిమానించాలి, ప్రేమించాలి అనేటువంటిది మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మనల్ని మోసం చేశాడో, చెప్పిన మాటని గాలి వదిలేశాడో అటువంటి వ్యక్తుల్ని ద్వేషించాలా, ప్రేమించాలా? ఈవేళ చెప్పిన మాటని ఖచ్చితంగా చేసి నెరవేరుస్తున్నటువంటి వ్యక్తులని, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఒక పక్కన ఆర్థిక స్వావలంబనే కాకుండా అనేక చట్టాలను తీసుకొచ్చి ఈవేళ ఎవరైనా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేటట్టుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడిని మెచ్చుకోవాలనేటువంటిది ఆలోచన చేయండి. అంతేకాకుండా చట్టాల్లో ఇవాళ తీసుకొచ్చి చట్టసభలో చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే మహిళలు ఇవాళ వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా కూడా పైకి తీసుకుని రావాలనేటువంటి ఆలోచన చేసి గుడి కమిటీలు కానీ, బడి కమిటీలు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, ట్రస్ట్ బోర్డులో కానీ అన్నిటిలోనే కూడా రాజకీయంగా వాళ్ళకి కూడా సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలనేటువంటి ఓ సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలా, ద్వేషించాలా అనేటువంటిది మీరు ఆలోచన చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వానికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మధ్యలో వారధిగా ఉన్నటువంటి మీరు, నాకు తెలుసు, నా మనసుకి తెలుసు, నా బుర్రకి తెలుసు మీరు ఎంత కీలకమైనటువంటి వాళ్ళో, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్ని ఏ స్థాయిలో మీరు ప్రభావితం చేయగలుగుతారనేటువంటిది ఖచ్చితంగా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు అవగాహన ఉంది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అయితే నా దృష్టికి వచ్చినటువంటి నిన్న కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ తాలూకా విజ్ఞప్తులు ఏదైతే ఉన్నాయో, వినతులు ఉన్నాయో వాటిని వారి దృష్టికి తీసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాం. నా వంతుగా ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తాము అనేటువంటి మాటలు కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే నిన్నటి రోజు మన సీతానగరం నుంచి కొంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చినప్పుడు, మన డ్వాక్రాకి సంబంధించిన వివోఏలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఒకటి ఏదైతే మన ఇంట్లో పద్దులు లెక్కలు రాసుకుని నెలంతా కలిపి ఓ 15,000, 20,000, 25,000 మనం సంపాదిస్తే
ఆ సంపాదనని ఓ లెక్క ప్రకారం మనం ఖర్చు పెట్టుకుంటాం. పాలోడికి ఎంత ఇవ్వాలి, అద్దె ఎంత ఇవ్వాలి, కరెంటు బిల్లు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ లెక్కలేసుకుని మనం కూడా ఖర్చు అనేటువంటిది చేస్తాం. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసున్నటువంటి పరిస్థితి. అందు గురించి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఏదో రకంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ప్రధానంగా వివోఏలకి మేలు చేయాలి, వాళ్ళకి కూడా వాళ్ళ హృదయాల్లో మనం ఎప్పుడు గుర్తుండిపోయేటటువంటి పనులు చేయాలి అని చెప్పి ఉన్నప్పటికీ బహుశా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బహుశా ఇప్పటికిప్పుడు వెంటనే చేయకపోయినప్పటికీ కూడా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ఖచ్చితంగా మీ తాలూకా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని వేలెత్తి చెయ్యెత్తి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం మీ మీద ఉన్నది. ఓ బాధ్యత గల ప్రభుత్వంగా వాటిని అనుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో అది జరుగుతుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈలోపు అందులో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా వెంటనే జరిగేవి కాదు. కాబట్టి నిన్న మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో అవన్నీ చదివినప్పుడు ఒక చిన్న ఆలోచన బుర్రలో వచ్చింది. అమ్మతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చేస్తే బాగుంటుందిరా అని చెప్పి ఆమె కూడా అనగా ఇలా చిన్న ఆలోచన చేసి ఒక చిన్న మాటని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మీ తాలూకా వినతులు ఉన్నాయో అందులో ఒకటి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించండి అన్న ప్రభుత్వం నుంచి అని చెప్పని అడిగారు. ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ పేరు మీద ఏడాదికి 10 లక్షల రూపాయలు చొప్పున యాక్సిడెంటల్ బీమాకి సంబంధించినటువంటి రాబోయేటటువంటి 5 ఏళ్ల పాటు కూడా మళ్ళీ ఎవరికి ఏ చిన్న యాక్సిడెంటల్ గా ఇబ్బంది వచ్చినా కూడా, యాక్సిడెంటల్ అంటే రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఓ స్నేక్ బైట్ కావచ్చు, ఓ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఒక కరెంటుకి సంబంధించినటువంటి షాక్ కావచ్చు, అనుకోకుండా ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి 10 లక్షల రూపాయలు బీమా అందేటట్టుగా ఆ సంబంధించినటువంటి ప్రీమియంని జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ నుంచి రాబోయేటటువంటి 5 ఏళ్ళు కడతాము అనేటువంటి మాటని తెలియజేస్తాము. అంతేకాకుండా మరొక రెండవ అంశం ఏంటి అంటే, ఏదైతే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా నిరంతరం క్రియాశీలకంగా వ్యవహరించేటటువంటి సంఘాలను మరింత ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఏ కార్యక్రమానికైనా కూడా కార్యాలయాలు అనేటువంటివి అవసరం ఉన్నది. వేళ అందు గురించే చాలా మందిని నన్ను కోరినప్పుడు మీకు చెప్పా, గతంలో పంచాయతీ ఆఫీసులు అంటే ఇరుకిరుకు గదులతో ఉండే పరిస్థితి ఉండేది. ఈవేళ ఓ బ్రహ్మాండమైనటువంటి సచివాలయాలను కట్టాం. ప్రతి సచివాలయంలోని కూడా సమావేశ మందిరాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే కాదు మాకు ప్రత్యేకించి కావాలి అని చెప్పని అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలోని కూడా ఎక్కడైతే గతంలో నిర్మాణం చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు ఉన్నాయో ఇవాళే మండల పరిషత్ ఆఫీసులకి ఇవాళ ఆదేశించి ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్నదో ఆయా గ్రామాలలో ఆ గ్రామ సంఘాలకి ఆ భవనాన్ని అప్పచెప్పండి అని చెప్పి ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా అందుబాటులో లేనివి ఉన్న భవనాలు బాగోలేనివి ఉంటే గనక ఖచ్చితంగా ఇవాళ మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఆవేళ ప్రతి గ్రామంలోనే కూడా మీకు కార్యాలయాలు ఉండేటట్టుగా చూసే హామీ నాది, బాధ్యత నాది అని వీటితో పాటుగా నిజానికి ఎన్నికలు అయిపోయిన అనంతరం మన ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే ఆలోచన చేశాం. మిగతా నియోజకవర్గాలకి
మిగతా ప్రజాప్రతినిధులకి మనకి ఒక తేడాన్ని చూపించాలి అంటే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకోవాలి అని చెప్పి ఆలోచన చేశాం. అయితే సరిగ్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే సమయానికి కోవిడ్ రావడంతో అనుకున్న పనుల్ని వేగంగా చేయలేకపోయాం, వాటిని కార్యరూపం దాల్చలేకపోయాం. ఆ తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతినిత్యం వారానికి దాదాపుగా 6 రోజుల పైన ప్రజల్లోనే ఉండడం, ఆ గ్రామాలకే పరిమితం కావడం, మరి నియోజకవర్గం మొత్తంగా ఆలోచన చేసేటటువంటి సమయం లేకపోవడం కారణంగా అనుకున్నది చేయలేకపోయాం. వాస్తవానికి అది ఏంటి అని అంటే ప్రతి గ్రామంలోని కూడా ఏవైతే ఈవేళ గ్రామ సంఘాలు లేకపోతే వారి కింద పనిచేసేటటువంటి దాదాపుగా ఒక్కొక్క గ్రామ సంఘంలోని కనీసం అంటే 70 నుంచి 80 గ్రామాల్లో ఉండేటటువంటి మహిళా సంఘాలు ఎస్హెచ్జీలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఉపాధి అవకాశాలు దొరికేటట్టుగా ప్రతి గ్రామంలోని కూడా కనీసం అంటే ఒక ప్రాజెక్టుని పెట్టాలి. ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్ళు స్వయంగా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే సంపాదించుకునేటటువంటి పరిస్థితి రావాలి అని చెప్పి ఆలోచన చేస్తాం.